పెద్ద చేప రా అన్న, రోజు చేప. అది లాగినప్పుడు రిలీజ్ చేసేస్తుండు. దో వచ్చింది ఆల్రెడీ. సో హలో మామ, నమస్తే. నేను వ్లాగ్ బాయ్ రమేష్. నేనైతే ఓన్ గా ఫీడర్లు అయితే తయారు చేసుకున్నాను. కిందసారి వచ్చేటప్పుడు రెండు ఫీడర్లు అయితే పట్టుకుని వచ్చాను మామ. సో మాకు చాలా చేపలు అయితే దొరికాయి. చేపలు దొరుకుతాయని చెప్పి ఈ రోజు అయితే నేను 6 ఫీడర్లు అయితే పట్టుకుని అయితే వచ్చాను. ముందుగా అయితే తౌడైతే కలుపుకుంటున్నాను మామ. తౌడు అంటే మా సైడ్ దీని పాలిసు లేదా మెత్తం తౌడు అయితే అంటారు. ఇదైతే 1 కేజీ వేసుకుంటే అందులో గోధుమ పిండి వచ్చి 1/2 కేజీ అయితే కలుపుకోవాలి. గోధుమ పిండి ఏది పడితే అది వాడకండి మామ, కొద్ది క్వాలిటీ అయితే వాడుకోండి. దీని తర్వాత ఒక బిస్కెట్ల ప్యాకెట్ అయితే వేసుకోవాలి మామ. బటర్ బిస్కెట్ ఏదైనా పర్వాలేదు. అలాగే 2 అట్టపళ్ళు అయితే వేసుకోవాలి. మా దగ్గర అట్టపళ్ళు లేవు, సో ఈ 3 కలుపుకుంటున్నాను నేను. సో కలుపుకొని అయితే ఫీల్డర్కి పెడతాను. మనం బయట ఎక్కించినప్పుడు ఫీల్డర్ అయితే కొద్దిగా కూడా కనిపించకుండా చూసుకోండి మామ. అలాగైతే చేపలు అయితే ఎక్కువ దొరుకుతాయి. పాపప్స్ గుచ్చేటప్పుడు చాలా మంది మిస్టేక్ అయితే చేస్తారు. మనం పాపప్స్ గుచ్చామంటే ఆ కార్నర్ అంటే షార్ప్నెస్ దగ్గరికి అయితే అసలు ఉండకూడదు. పాపప్ పూర్తి లోపలికి అయితే ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకొని బయట మీద అలా పెట్టుకోవాలి. పెట్టేసి దాని మీద మరికొద్దిగా పిండి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం విసిరేటప్పుడు పాపప్ ఓడకుండా ఉంటది. ఇప్పుడైతే ఇది విసిరేద్దామా, ఏం చేపలు పడతాయి మీకు కూడా చూపిస్తాను చూడండి. మామ మరి ఫీల్డర్ డబ్బా అయితే ఊరికే వదిలేకూడదు మామ. ఖచ్చితంగా ఏదో ఒక టొడ్డు అయితే పెట్టుకోవాలి. అది లాగేటప్పుడు ఏంటంటే బాటిల్ వెళ్ళకుండా తిరిగేటప్పుడు సౌండ్ వచ్చే విధంగా అయితే పెట్టుకుంటే మంచిది. నేను ఇంకో ఫీల్డర్ రెడీ చేస్తుంటే ఫస్ట్ వేసిన ఫీల్డర్కి అయితే చేప లాగుతుంది. చూడండి ఏం చేప. గట్టిది. మెల్లిక 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 మెల్లి కలిపించు. పెద్ద చేప రా అన్న, రోజు చేప. చూడు ఎక్కువ బలం పెట్టుకో అంటే లాగిందనుకో రిలీజ్ చేసేస్తుండు మామ. ఈ సైజ్ చేప అనేది ఇప్పుడే మామ పడ్డము, ఇంతకుముందు ఎప్పుడు కూడా పడలేదు. నాకైతే భయం వేస్తుంది మా ఫ్రెండ్ గారు వదిలేస్తాడేమో అని చెప్పి. దో వచ్చింది ఆల్రెడీ. అది బా అమ్మ పెట్టి అక్కడికి వెళ్ళి పెద్దదిరా. ఈ చేపలు పట్టడంలో మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మా ఫ్రెండ్ గారు అయితే ఎంతో కష్టపడి అయితే చేపను అయితే బయటకు అయితే తీస్తాడు మామ. నేనైతే వదిలేస్తాడేమో అనుకున్నా. మరి అదే నాలుగు ఇంకా మనకన్నా దారుణం. చేప ఇంకెంత ఉంటుందో మంచిగా వేసుకోవచ్చు. లైట్ గంటల చూడండి మామ, ఇక్కడ చేపలు ఆగితే రౌండ్ బాటిల్ తిరిగే విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మాకు దొరికింది చాలా పెద్ద చేప. మాకు చిక్కంలో అయితే వేసాం మామ. ఫస్ట్ చిక్కం పట్టలేదు, ఇంకా రంధ్రం కూడా అయిపోయింది. చూడండి ఎంత పెద్ద బొక్క అయిపోయిందో. ఇంకా నయం అది నీటిలో పెట్టేసింది. ఇప్పటికి ఈదుకుంటూ టాటా చెప్పుకొని వెళ్ళిపోయేది. మనం రెడీ చేసిన 6 ఫీడర్లు అయితే నీటిలో అయితే వేస్తాము. ఇటువైపు 3 ఇటువైపు 3. ఇప్పుడు ఒక చేప పడుతుంది, చూపిస్తాను చూడండి. ఏదో తుడుతుడు చేస్తాను, బాటిల్ మాత్రం తిరగట్లేదు. అది ఇటు అందుకే అమ్మ బాగుంది. పర్వాలేదు ఇది ఇంకా ఎత్తెత్తుకోక. అదే కదా ఏదో లాగుతుంది, లాగలేకపోతుంది. మన దరిద్రం ఎప్పుడంతే మామ, మనకి ఎప్పుడైతే చేపలు పడుతుంటాయో అప్పుడు వచ్చి ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ చూసుకోవచ్చు. వీళ్ళైతే గేలాలు పట్టుకుని అయితే మనం ఫీడర్లు వేసిన దగ్గర అయితే నడుచుకుంటూ చేపలు పడడానికి అయితే ఇక్కడికి వచ్చారు.
మా ఫ్రెండ్ గారు ఒక ఫీడర్ అయితే వేసాడు. ఆ పక్కన ఉన్న ఫీడర్ అయితే కదిలింది మా బాటిల్. పాపం ఏదో చేప అనుకుంటా లాగలేక లాగుతుంది. కొద్దిగా బాటిల్ అయితే కదులుతుంది. చేప చూసారంటే నాకే నవ్వు వచ్చింది. అదేం చేప మీకు కూడా చూపిస్తాను చూడండి. చేసింది మామ ఇది చిన్నది ఏదో ఉంటా వాడి అమ్మ ప్యాంప్లెట్ పిల్ల కాగే మరి చాలా చిన్న పిల్ల మామ. లేదు కూరకి వేసేస్తాను. వదిలే వేసారా వదిలే మరి వేసేస్తాను. మాకు దొరికిన చేపల్లో ప్రాణాలతో బయటపడిన చేప ఏదైనా ఉన్నదంటే ఇదే మామ. ఈసారి అయితే మాకు వాళ్ళైతే వెళ్ళిన తర్వాత మరి ఒక చేప కూడా పడలేదు. అలాగని చెప్పి ఇక్కడైతే 3 ఫీడర్లు అయితే వదిలేస్తాము. 3 ఫీడర్లు అయితే వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తాము నేను మా ఫ్రెండ్ గడు. సో ఇక్కడ వేస్తాము. వేసిన చేపలు ఏవైనా దొరుకుతాయో లేదో చూపిస్తాను. సరిపోతుంది జస్ట్. చాలు అదైతే ఎక్కువ లోతుకెళ్ళి చూద్దాం ఇక్కడ ఏం పడతాయో. మామ మనమైతే ఇక్కడ 3 ఫీడర్లు అయితే తీసుకొచ్చాం కదా ఈ కొత్త ఏరియాకి. ఇక్కడైతే 3 ఫీడర్లు వేసి ఒక 5 నిమిషాలు మామ వెయిట్ చేస్తాడికి ఫీడర్లు అయితే లాగాయి 2 అయితే. ఇది కూడా లాగింది. ముందు ఏదో ఒకటి లాగరా. ఇది లైన్ ఉన్నది, నువ్వు లాగు లాగు. అయ్యా ఉండొచ్చు. అదే అల్లందులో పెట్టేసి వచ్చింది లగ ఇదిరా మంచి లొకేషన్ నాకు తెలిసి. ఇది కూడా ఫాస్ట్గా లేదు చుట్టుకి అందులో అల్లలు చూసి రేపు నుంచి పెట్టుకుని ఇంకో వస్తారా. పైకి ఇదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు మామ. 3 ఫీడర్లు అయితే వేసాము. జస్ట్ 5 నిమిషాల్లోనైతే 2 ఫీడర్లు అయితే లాగాయి. 2 దాంట్లో 2 చేపలు అయితే పడ్డాయి. ఒకటైతే రవ్వు పడింది, ఒకటైతే చిత్రాయి పడింది. ముందు ఫీడర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏ చేపలు అయితే పడలేదు. ఆ 3 కూడా ఇక్కడే తీసుకొస్తాము, ఇక్కడే వేసాం మామ. మనకైతే దరిద్రము చేపలు అయితే బాగా పడతాను. కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉన్నది. అక్కడ వేరే వాళ్ళు వచ్చారని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తేమో ఇక్కడ మేము ఫీడర్లు వేసి అంత టైం కూడా కాలేదు. ఆల్రెడీ చూడండి ఒక 3 అయితే వచ్చి ఫిషింగ్ అయితే చేస్తున్నారు మనం వేసిన ఫీడర్ల దగ్గరికి. లాగింది గుండు తిరుక్కు అన్నదిరా. ఈ సైడ్కి ఎంతలో వేస్తుండే
మన ఫిషింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా డిస్టర్బెన్స్ చేసినా వేరే వాళ్ళ పక్కన గేల వేసినా మనకైతే చేపలు పడవు, ఇది తెలిసిందే. సో చాలా సేపు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసినాక ఒక చిన్న చిత్ర చేప అయితే పడింది. మరి ఎంతసేపు ఉన్నా మరి చేపలు ఏం లాగట్లేదు అని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు దొరికిన చేపలు అయితే చూపిస్తాను మీకు. సో మామ మనకి దొరికినాయి ఫైనల్ గా. ఇది రోజు చేప లేదన్నా, ఇదేదో చేప. చేప కాదు, పులిసే పెద్ద చూసావా, ఇది అంత పులుసు ఉన్నది. ఇది చేప. మామ మనం ఊహించిన దానికంటే చేపలు మాత్రం బాగా దొరికాయి. ఫీడర్లు ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. వీడియోకి నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ.